గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ ఎపిసోడ్ 30 డే 29 భాగంగా రివ్యూ మాట్లాడుకునే ముందు ఒక పాయింట్ మామ, మీలో ఎంత మందికి నటరాజ్ మాస్టర్ చూస్తే ఈయనకి పిచ్చెక్కిందా, లేదంటే ఏంటి ఇంత చిన్న పిల్లోడ్లాగా చేస్తున్నాడు అని అనిపించింది కామెంట్ చేయండి కింద. సో అలాగే కొత్త జంటని మన హౌస్ మేట్స్ అయితే, మన కపుల్స్ ఎవరు సరిగ్గా వెల్కమ్ చేయలేదని నా ఒపీనియన్. వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు సింపుల్ గా, ఒక బాను తప్పించి మిగిలిన వాళ్ళు ఎవరు అంత గెస్టర్ చూపలేదు, అంత వెల్కమింగ్ గా చేయలేదు, విచ్ ఈస్ వెరీ బ్యాడ్. ఒక కపుల్ వచ్చినప్పుడు మంచిగా వెల్కమ్ చేయాలి అని మీలో ఎంతమందికి అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక రివ్యూలో మాట్లాడుకుంటే, మన నటరాజ్ మాస్టర్ గారికి ఉపన్యాసాలు ఎక్కువైపోయి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు. నారద వేషంలో పాజిటివ్ గా మన నోకరాజ్ మారిపోయాడు. పవన్ కళ్యాణ్ ఏడుపులు, ఇవన్నీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం ఈ రోజు రివ్యూలో. అలాగే మన వీడియోని అయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. అలాగే వీడియో చివరి వరకు చూడండి, మిస్ కాకుండా ప్రతిదీ డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. నిన్న అంత హీటెడ్ ఎపిసోడ్ లో మన నటరాజ్ మాస్టర్ చిన్నపిల్లడు యాక్షన్ వేసిన తర్వాత, ఎరుపప్పు అయిన తర్వాత ఇదే కంటిన్యూ అయింది. ఈ రోజు అంత ఎపిసోడ్ ఫుల్ గా ఈయన ఉపన్యాసాలు, ఈయన పంచ డైలాగులు అవే నడుస్తాయి అనుకున్నా. ఎగ్జాక్ట్ గా ఏమైతే అనుకున్నామో ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ నటరాజ్ మాస్టర్కే దొరుకుతుంది, నటరాజ్ అని నీతుకే. సో నేను అక్కడ క్లోజ్ అయిన తర్వాత, ఇక్కడ అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా ఎపిసోడ్ నీతు అండ్ నటరాజ్ మాస్టర్ మాట్లాడుకుంటున్నారు. నీతు గారు నటరాజ్ మాస్టర్ మాట్లాడుకునేటప్పుడు, వీళ్ళు వెళ్ళిపోవాలనుకున్నప్పుడు వెళ్ళిపోవాలి, ఆవిడకు ఉండబుద్ధి లేదు, ఉండబుద్ధి అయినప్పుడు ఏదో పాజిటివ్ వెళ్ళిపోవాలి. కానీ ఇప్పటికీ వాళ్ళు గెలుపు బాను జానుకి వేస్ట్ అనే ఫీల్ అవుతున్నారు. గాను జాను ఎందుకు సన్మానాలు సత్కారాలు జరుగుతున్నాయా అనుకుంటున్నారు. వాళ్ళు తిని పడుకుంటున్నారు, వాళ్ళు ఏం చెయ్యట్లేదని. అంటే వీళ్ళు గేమ్స్ ఒక్కటే ఆడట్లేదు, మిగిలిన అన్నింటిలో బాగా ఉన్నారని వీళ్ళ ఒపీనియన్. బాను జాను కూడా గేమ్స్ బాగా ఆడారు, మిగిలిన దాంట్లో ఉన్న దాంట్లో పడుకున్నారు. బట్ మనకైతే పడుకున్నది ఏం చూపలేదు, మనకైతే తిరిగింది ఏం చెప్పలేదు, మనకైతే ఓవర్ యాక్షన్ అనిపించలేదు. వీళ్ళకి ఎందుకు అనిపిస్తుందో తెలియదు, వీళ్ళు తెగ ఫీల్ అయిపోతున్నారు వాళ్ళకి ఆ ప్యారడైజ్ రావటం అని. సో ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్ పాయింట్స్ కదా, మీరు అంతా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. కట్ చేస్తే ఇక్కడ బాను జాను కూడా అదే మాట్లాడుకుంటున్నారు. ఏంది మనం ఏం చేసాం, ఇంత ఈగో ఏంటి, ఇంత సెల్ఫిష్ ఏంటి అనేది వీళ్ళ పాయింట్. మనకి డామ్ రావటం ఎవరికి ఇష్టం, ఎగ్జాక్ట్లీ వీళ్ళకి డామ్ కాదు, ప్యారడైజ్ రావటం వీళ్ళకి ఇష్టం లేదు. ఒకటి అంజలి పవన్కి ఇష్టం లేదు, అంజలి పవన్ చాలా సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ నటరాజ్ నీతుకి ఇష్టం లేదు, అలాగే పవన్ కళ్యాణ్ వాసంతికి కూడా ఇష్టం లేదు. బికాస్ పవన్ కళ్యాణ్ వాసంతికి 0 వచ్చి డామ్ ప్యారడైజ్ మిస్ అయిపోయిందని వాళ్ళ బాధ. వీళ్ళకి వచ్చిన తర్వాత ఇమీడియట్ గా చెక్అవుట్ చేయమన్నారు కాబట్టి వీళ్ళు అడిగారు, అది ఆయన ఫీల్ అయిపోయాడు పవన్ కళ్యాణ్. సో ఇలా జరుగుతుంటే మధ్యలో మన నారదుడు, మన నోకరాజు ఎంటర్ అయ్యి నీతుకు చెప్తున్నాడు, అన్న అంతా బాగా ఆడుతున్నాడు, ఈగోకు తీసేసుకుంటున్నాడు, అర్థం కావట్లేదు, మీరు మోటివేషన్ ఇచ్చి మీరు మోటివేట్ అయ్యి ఈ వీక్ గెలిచి 15 పాయింట్ గేట్స్ గెలుచుకోండి అని మన నోకరాజు మోటివేట్ చేస్తున్నాడు. ఇక్కడ కూడా నీతు సేమ్, అసలు బాను జానుకి ఎందుకు ఇచ్చారు, మా ఎఫర్ట్స్ ఎందుకు, మీ ఎఫర్ట్స్ కనిపిస్తున్నాయి, మేము చూస్తున్నాం, ప్రతి ఒక్కరు చూస్తున్నాం. మిమ్మల్ని అయితే ఎవరు నెగిటివ్గా చూడలేదు. ఫస్ట్ వీక్ ఎలా చూసారో, సెకండ్ వీక్ ఎలా చూసారో, థర్డ్ వీక్ కూడా నటరాజ్ అండ్ నీతును అలాగే చూస్తున్నారు. ప్రతి ఒక్క కప్పులు ఎంత నెగిటివ్ అయితే చూడలేదు, ఎవరు నెగిటివ్గా అయితే మాట్లాడలేదు, ఎవరు చెడ్డగా మాట్లాడలేదు. ఇంకా పైపెచ్చు వీళ్ళే బ్యాక్ సైడ్లో బాగా కపుల్స్ గురించి గాసిప్స్ చేస్తూ ఉంటారు పిచ్చి పిచ్చిగా. నటరాజ్ మాస్టర్ అయితే పిచ్చికి పరాగాస్టర్ లాగా మాట్లాడుతూ ఉంటాడు, చిన్నపిల్లడు యాషాలు వేస్తూ ఉంటాడు. సో ఇక మొత్తానికి నోకరాజు అయితే ఇలా మోటివేట్ చేశాడు. ఇది కట్ చేయగానే మన పవన్ కళ్యాణ్ దగ్గరికి స్క్రీన్ వస్తుంది. పవన్ కళ్యాణ్ అండ్ వాసంతి తెగ బాధపడిపోతారు, మాకు ప్యారడైజ్ మిస్ అయిపోయింది. ప్యారడైజ్ మిస్ అయ్యింది ఎవరి వల్ల, ఈకే వల్ల. అది ఆయనకి ఇంకా బాధ, ఎవరితో మాట్లాడటం మానేసాడు, ఈకే వసంతితో కూడా మాట్లాడటం మానేసాడు. తర్వాత మాట్లాడుకుందాం ఆమె అడిగితుంది కూడా. ఈ కష్టపడి గేమ్ సంపాదిస్తే ఈయన ఇష్టపడి ఓవర్ యాక్షన్తో డబ్బెట్టాడు 0 పాయింట్స్. సో దానివల్ల ఆయనకి 0 పాయింట్స్ వచ్చినాయి. సో ఈ విధంగా ఆయనకి జస్ట్ వాళ్ళకి గేమ్ పాయింట్స్ మాత్రం ఇచ్చారు 20, అందుకే 75 అయినాయి, మిగిలిన పాయింట్స్ ఇవ్వలేదు. సో 0 ఇచ్చేసారు బికాస్ ఆఫ్ బిహేవియర్. వాళ్ళందరూ ఒప్పుకుంటున్నా, మనోడు మాత్రం ఒప్పుకోవట్లే, బిహేవియర్ కాదు నాది కరెక్ట్ బిహేవియరే, నేను కరెక్ట్గానే చేశాను అంటాడు. విచ్ ఇస్ ఆయన ఏమనాలి, మనోడు గెలిస్తే ఒకలాగా మాట్లాడతాడు, గెలవకపోతే ఒకలాగా మాట్లాడతాడు, ఇక్కడ ఓడిపోయాడు కూడా అవమానపడ్డాడు కూడా ఒకలాగా మాట్లాడుతున్నాడు. ఈయన తప్పుని రియలైజ్ చేసుకొని అక్కడతో వదిలేసి దాన్ని సమాజ్ చేసేస్తే బాగుంటుంది. ప్రతిదీ అంతే, ప్రతిదీ లాగుతానే ఉంటాడు మన పవన్ కళ్యాణ్. అది మార్చుకుంటే ఆయనకి బెస్ట్ ఏమో అని నాకు అనిపిస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్, ఈయన ఫస్ట్ నుంచి పొడిచిన గేమ్స్ కూడా అంత నాకు అనిపించలే. ఈయనకున్న టాస్క్ పరంగా వచ్చిన గేమ్స్, ఒక్క స్విమ్మింగ్ పూల్ టాస్క్ కూడా బాగా ఆడాడేమో, మిగిలిన అయితే అంత అయితే నాకు అనిపించలేదు. ఆ హ్యాంగింగ్ తేవడం అంత కెపాసిటీ ఉంటుంది, అక్కడ ఓడిపోయారు. నెక్స్ట్ వాసంతి గెలవదనుకున్నాడు, గెలిచేసి ఊపిచ్చింది.
అక్కడ ఇక కాళ్ళు మొక్కాడు, ఉగ్గులు వెక్కాడు, ఓవర్ యాక్షన్ బ్రో అన్నాడు అనిపించింది. సో అది ఇక అక్కడ కట్ చేస్తే ఇక నటరాజన్ నీతు, మళ్ళీ నటరాజన్ నీతునే జరిగింది ఈరోజు ఎపిసోడ్. బ్యాడా గుడ్డా అనుకుంటే అయితే బ్యాడ్ అవుతుంది లేదా గుడ్ అవుతుంది, ఈయనకి నెగిటివ్ అవుతుంది. హరీష్ గారి తర్వాత నటరాజ్ మాస్టర్ కి మళ్ళీ వెరీ 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 బ్యాడ్ అవుతుంది. ఇక్కడ నీతు కూడా చాలా కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మీరు ఓట్స్ లూజ్ అవ్వద్దు, పాయింట్ చెప్పండి అంటున్నారు. కానీ ఈయన ఏ ఓట్స్ లూజ్ అవుతాడో అయ్యే పంచ్ డైలాగ్ వేస్తూ ఉంటాడు. ఆ పంచ్ డైలాగ్లో బిస్కెట్ అవుతూ ఉంటాడు. సేమ్ లైక్ హరీష్ థీమ్ రిపీట్ అవుతుందేమో అని అనిపిస్తుంది. నటరాజ్ మాస్టర్ విషయంలో హరీష్ గారి మ్యాటర్ మళ్ళీ రిపీట్ అవుతుందో అన్నట్టు అనిపిస్తుంది. ఇక సేమ్ కొత్త కప్పులకి అయితే ఇదే ఇంజెక్ట్ చేస్తాడు. బిఫోర్ దట్ కొత్త కప్పులు ఎంట్రీ ఇస్తారు. కొత్త కప్పులు ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక్కళ్ళు కూడా వెళ్ళరు. అది విచ్ ఈస్ వెరీ 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 బ్యాడ్. ఒక హౌస్లో కొత్త పేరు వచ్చినప్పుడు, కప్పులు వచ్చినప్పుడు మీరు మంచిగా వెల్కమ్ చేస్తే బాగుండు. మేబీ వాళ్ళకి ఇచ్చిన పవర్ తెలిస్తే వీళ్ళందరూ ఎగబడి మర్యాదలు చేసేవాళ్ళము. కానీ అది తెలిసినా తెలియకపోయినా నా దృష్టిలో ఏంటంటే ఒక కప్పులు వచ్చినప్పుడు చాలా బాగా పలకరించాలి, అందరూ వచ్చి మంచిగా చేసి ఉంటే బాగుండు, వెల్కమింగ్ అనిపించింది. వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళారు, అందరూ కూర్చున్నారు, ఎవరో లెగిసి రాలేదు. బాను అప్పటికి అందరూ రండి ప్లీజ్, వీళ్ళు పెడుతున్నారు, వీళ్ళని ఎంకరేజ్ చేద్దామన్న పాయింట్లో పిలిచినప్పటికీ ఎవడు వెళ్ళలేదు, విచ్ ఈజ్ అ వెరీ బ్యాడ్ అనిపించింది నాకు. సో ఇది ఇలా అయిపోతుంటే తర్వాత ఈవినింగ్ కాన్వర్జేషన్లో మన కిచెన్ దగ్గర నటరాజ్ మాస్టర్, నీతు, అలాగే కొత్త కప్పులు వీళ్ళు ఉన్నారు. సో ఈ న్యూ కపుల్కి నటరాజ్ మాస్టర్ ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఇక్కడ అందరూ దొంగలే, పైకి నీట్గా ఉంటారు, లోపల దాపులేస్తారు, దొంగతనాలు పొడుస్తారు. ఎందుకు ఈయనకి ఈగో, ఎక్కడో ఈగో. అందరూ పడుకుంటారు, దొంగతనం చేస్తారు అని మళ్ళీ ఇక్కడ ఉపదేశాలు ఇస్తున్నాడు ఆమెకి. ఆమె మాట్లాడే ఛాన్స్ ఇవ్వట్లేదు. ఆమె మంచిగా ఉంటే సరిపోద్ది, స్మార్ట్ ప్లే, ఓన్లీ పొడుచుడే అంటాడు. అడిగి ఈయనకి పిచ్చెక్కింది, మెంటలెక్కింది, మనకు అర్థం కావట్లేదు. ఈగో తీసేసుకున్నాడు, గెలవట్లేదని కోపం. వాళ్ళందరూ బాగానే ఉన్నారు, వాళ్ళందరూ వేయట్లేదని ఈయన ఎగ్జంప్షన్స్ పెట్టేసుకుంటున్నాడు బాగా ప్రతిదీ. నెక్స్ట్ సోఫా దగ్గర కూడా అదే డిస్కషన్, ఏది సిద్ధు అండ్ సంధ్యతో సేమ్ డిస్కషన్. నేనేంటో చూపిస్తా, రేపటి నుంచి చూపిస్తా, ఓన్లీ రియాక్షన్ నో రియాక్షన్, ఒడుస్తా అరుస్తా అంటున్నాడు. ఎందుకు చేస్తున్నాడు స్వామి. ఇక్కడ నీదు కూడా కొన్ని పేర్స్ భాను అండ్ జానే పడదు, అలాగే సంధ్య కూడా ఓవర్ యాక్షన్ చేస్తుంది, కొంతమంది సేఫ్ ఆడుతున్నారని. సంధ్య మీద ఇవి లేచింది, అంజలితో చెప్తుంది సంధ్య బ్రిటు అంటే బ్రిటు మంజుడే కదా, బ్రిటు మంజుడే కానీ సంధ్యకి ఇంక చెప్పుకోవాలి కదా ఆయన ప్రతి దాంట్లో. బాగానే రియాక్ట్ అవుతుంది, ఓవర్ యాక్షన్ ఏం చేయట్లేదే అన్నాడు అనిపిస్తుంది మనకి. సో ఇదే నైట్ అయితే ఇలాగే నైట్ మన పవన్ కళ్యాణ్ ఏడుస్తూ ఉంటే అక్కడికి వెళ్ళిపోయి మన నారదుడు నూకరాజులో పోయి, ఏడవకురా నువ్వు ఏడిస్తే బాగలేదు, ఈ నీటికి ఏడ్చేసి మొత్తం సెట్ చేసి పొద్దునకు వచ్చారా అంటాడు. ఇటు మళ్ళీ అలాగే వెళ్ళిపోయి జాను దగ్గరికి వెళ్ళిపోయి ఇంకో ఉపదేశం ఇస్తాడు. ఉపదేశం అంటూ వెళ్తాడు. నూకరాజు ఇక్కడ అందరితో మంచోడు అనిపించుకోవడానికి, అందరి దగ్గరతో కలవాలి అంటే ఆయన ఒక గేమ్ ప్లాన్తోనే వెళ్తున్నాడు. ఇక్కడ భాను కూడా మేమేం అనలేదు కదా, మేబీ ఆయన అమ్మాయిని అన్నాడు కదా దాని గురించి అనుకుంటున్నాడు, ఏం లేదు. వీళ్ళిద్దరికి ఒక క్లాష్ జరిగింది. వీళ్ళు రూమ్లో ఉండగా పవన్ కళ్యాణ్ భాను అండ్ జాను రూమ్కి వచ్చారు. బికాజ్ అక్కడ జడ్జెస్ చెప్పింది ఇమీడియట్గా వెళ్ళిపోయి రూమ్లో షిఫ్ట్ అవ్వమని. సో ఆ ప్రాసెస్లో ఆయన దాన్ని కూడా మిస్అండర్స్టాండ్ చేసుకొని బయటికి వెళ్ళిపోవడం, ఓవర్ రియాక్ట్ అవ్వడం, డైనింగ్ టేబుల్ దగ్గర అంజలి దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడటం. నాకు వాళ్ళంటే అప్పటి నుంచి మాట్లాడలేదు ఆ రోజు నుంచి, మళ్ళీ ఈరోజు అలాగే సరికి ఇంకా బాగుంది. పొద్దున్న లేకనే వసంతి కూడా అంటుంది నాతో, నువ్వు మాట్లాడలేదు వేరే వాళ్ళతో మాట్లాడకపోయి నీ పిల్లలతో నీ మాట్లాడకపోవట్లేదు అంటే సింపుల్. ఆయనకి ఫేవర్ చేయలేదు, ఆయనకు సపోర్ట్ చేయలేదు ఎవరు, ఆయన చేసింది తప్పు అని చెప్పారు, అందుకే ఎవరితో మాట్లాడడం మానేశాడు. తెలిసిపోద్ది మన పొంగిల్ అనేది ఏదొచ్చినా తట్టుకోలేడు. ఓవర్గా ఎగ్జైట్ అవుతాడు, ఓవర్గా డిసప్పాయింట్ అవుతాడు, ఓవర్గా సాగదీస్తాడు, ఓవర్గా వేరే వాళ్ళ దగ్గర మాట్లాడతాడు, ఇవన్నీ చేస్తుంటాడు. కాబట్టి ఆయనకి అది మైనస్ అవుతుంది. అర్థం చేసుకొని గేమ్లో ముందుకు వెళ్తే బాగుండు అని నాకు అనిపించింది. సేమ్ ఇదే శివన్ ప్రియాంక ఫీల్ అవుతారు ఎవరి గురించి, నటరాజ్ అనేది గురించి రూమ్లో. ఆయన మీద ఆయనకి ప్రతి ఒక్కరి మీద రెస్పెక్ట్ ఉంది, ఆయన అంటే ప్రతి ఒక్కరికి. ఇలాగే శివ్ కూడా ఒకసారి అంటాడు నటరాజ్ మాస్టర్ చాలా మెచ్యూర్ ఉంటారు, ఆయన మంచి కప్పులు బెస్ట్ కప్పులు అంటారు. అంత అనుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళే బ్యాడ్గా అనుకునే సిచ్యువేషన్కి నటరాజ్ మాస్టర్ తీసుకొచ్చేస్తున్నారు అనేది మన ఫీలింగ్. బికాజ్ ఆయన చేసే పిలిపితి రేషాలు, పిచ్చెక్కి రేషాల వల్ల. బికాజ్ ఆయన ఏం ఫీల్ అవుతున్నాడు, అంతకుముందు అంత బాగా ఉన్న నటరాజ్ మాస్టర్ సడన్గా ఇప్పుడు ఎందుకు అనుకుంటాం మనం, అలా ఆడలేదు కదా గేమ్స్. అలా అనుకుంటే నిన్న ఎపిసోడ్లో ఆమెకి బాగాలేదని చెప్పి రూల్ మార్చారు కదా, అలాగే నాకు మార్చారు. దాదాపు రూల్ మనకో రూల్ కాదు కదా. ఎగ్జాక్ట్లీ ఆయన మాట్లాడేది శివ్ ప్రతిదీ కరెక్టే అని నాకు అనిపించింది. సో నటరాజ్ మాస్టర్ అక్కడితో మారితే పర్లేదు, మళ్ళీ పొద్దున్నే ఆ రూమ్ షిఫ్ట్ అయ్యేటప్పుడు నేను రూమ్ తీసుకోను, 6 తీసుకుంటా, బ్రేక్ చేస్తా, రూల్స్ చేస్తా నవ్వుతాడు, ఏందేందో చేస్తాడు.
భాను అండ్ జాను వచ్చి సేవకులు అనగానే రివెంజ్ అంటాడు. పక్కన నీతు ఆపడానికి చాలా కంట్రోల్ చేస్తుంది, అవే వద్దు ఆగమ్మ మేము చేస్తాం. నీతు యాక్చువల్గా ఏం ఆలోచించిందంటే వాళ్ళు సేవకులుగా తీసుకుంటారు, వీళ్ళు ఆల్రెడీ గెస్ట్ చేశారు, ఫస్ట్లో మాట్లాడుకున్నారు. కానీ తీసుకున్నప్పుడు మనం దాన్ని ఫన్గా చేయాలి, నీ ఫన్ ఎక్కడ పోయింది, ఫన్ చేయి అని చెప్తుంది అపార్ట్ ఫ్రమ్ గేమ్ అని. కానీ దాన్ని అక్కడ సీరియస్గా తీసుకొని ఏదో వక్రీకరించాడు, వాళ్ళని బెదిరిస్తాడు, నేను ఉంటే ఏం చూపిస్తా, నా సేవకులు నేను సర్వెంట్గా ఉంటే అది మీరు తట్టుకోలేరు, రివెంజ్ అవన్నీ మాట్లాడేసరికి నీతో డిసప్పాయింట్ అవుతుంది. ఒక పక్క నీతో మాట్లాడింది కరెక్ట్ కదా ఆమె గట్టిగా ఫీల్ అవుతుంది. వీళ్ళు కూడా ఇక భాను అండ్ జాను ఎంత ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరు చాలా నీట్గా ఉండాలి సార్, మనం పాజిటివ్ వేలో ఇస్తున్నాం సార్, పాజిటివ్గా ఉండాలంటే ప్రతిదీ నెగిటివ్ అంటే ఇలా చూసేవాడు అంటే ఆయన ఒప్పుకున్నాడు చూసేవాడని, విచ్ ఈస్ వెరీ బ్యాడ్ బిహేవియర్ ఫ్రమ్ నటరాజ్ మాస్టర్ అని నాకు అనిపించింది. నీతూ కంట్రోల్ చేసినప్పటికీ ఓపట్లేదు. తర్వాత రూమ్లో కూడా అదే డిస్కషన్ జరుగుతుంది, నీతో నువ్వు చేసిన తప్పు, నువ్వు అలా ఉండకు, నువ్వు వర్డ్స్ లూజ్ అవుతున్నావు, ఆ బాధలో నువ్వు వర్డ్స్ లూజ్ అవ్వకు, పెంచు డైలాగ్ లేకు, పిచ్చి డైలాగ్ లేకు, శుభ్రంగా ఆడు ప్లీజ్, శుభ్రంగా ఆడు లేదంటే వెళ్ళిపోదాం ఆ బాధ అలా జరుగుతుంది. సో మొత్తానికి ఈ డిస్కషన్ చాలా హీట్గా జరిగి రూమ్ మంచుకున్న తర్వాత ఇక్కడ భాను అండ్ జాన్ అనేది మంచి థాట్ అనిపించవచ్చు. సో అందుకనే వాళ్ళు, ఎందుకంటే కొత్త కపుల్కి 5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ 5 స్టార్ అయితే భాను జాను అండ్ ప్రియాంక శివన్ ఫిక్స్ అయిపోయారు. అందులో భాను జాను ఖచ్చితంగా ఫిక్స్ అయిపోయారు. బికాజ్ నైట్ వచ్చిన వెల్కమింగ్ కానీ వాళ్ళ నుంచే బాగుందంట, వాళ్ళే ఎక్కువ కాన్వర్జేషన్ చేశారంట నైట్ అంతా. మార్నింగ్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని ఆ ప్యారడైజ్ రెస్పాన్సిబిలిటీలో వాళ్ళకి కొత్త కపుల్కి మెయిన్ రూమ్ ఇద్దాం, డామ్ రూమ్ వద్దు, ఇప్పుడే కదా వచ్చారు, నెక్స్ట్ వీక్ ఆడి గెలుచుకుంటారు, ఒక అడ్వాంటేజ్ చూడడానికి ట్రై చేస్తారు, విచ్ ఈస్ వెరీ గుడ్, విచ్ ఈస్ వెరీ పాజిటివ్ టు వెల్కమింగ్ ద న్యూ కపుల్. దాన్ని కూడా నోకరాజు నారదుడు నాకు ఒక కన్సర్న్ ఉంది, నా పాయింట్ పెట్టేస్తానని చెప్పి పెట్టేశాడు. సో చివరికి ఒప్పుకున్నాడు, అదే ముందు ఒప్పుకుంటే వాళ్ళ పోస్ట్లో నెగిటివ్ అవ్వకుండా ఉండేవాడేమో అని నాకు అనిపించింది. సో అది ఇక ఫైనల్గా లవ్ గురు ప్రవేశం, రెస్పాన్సిబిలిటీస్ వేసేసుకోవాలంట. ఎవరికి ఏ రెస్పాన్సిబిలిటీ ఇర్రెస్పాన్సిబిలిటీ ఎవరు ఇందులో ఏది బెటర్గా పెంచుకుంటే బాగుంటుందని కపుల్కి మధ్య కొన్ని క్వశ్చన్లు ఇచ్చారు. వాళ్ళు అంతా చెప్పారు కానీ ఎవడు పాటించేటట్టు లేరని నాకు అనిపిస్తుంది. బికాస్ వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీ చెప్పారు, వీళ్ళు మారరు, వాళ్ళు డిఫెండ్ చేసుకుంటున్నారు అక్కడ, మేము ఇంతే అన్నట్టు ఉన్నది. కానీ ఏ కపుల్దే అంత ఎమోషనల్ అనేది, కొత్త కపుల్ అయితే ఏడ్ చేశారు ఒకరికొకరు. మరి వాళ్ళకి ఏముంది ఎమోషనల్ కనెక్షన్ మనకు తెలియదు, బికాస్ బయట వాళ్ళు మనకు తెలియదు, లోపల వాళ్ళు ఎందుకు ఏడ్చారో వాళ్ళకి తెలియదు. ఇక్కడ కూడా వీళ్ళని చూసినప్పుడు నాకు మహేష్ అండ్ సాంద్రా జంట అయితే గుర్తొచ్చింది మామ. మీలో ఎంతమందికి మహేష్ అండ్ సాంద్రా జంట గుర్తొచ్చింది ఈ కొత్త కప్పులు చూసిన తర్వాత? బికాస్ ఇక్కడ కూడా ఏం ప్యూర్ ఈమెదే కొంచెం డెసిషన్ మేకింగ్ డొమినేషన్ లాగా కనిపిస్తుంది, ఆయన కొంచెం సైలెంట్ లాగా అనిపిస్తుంది, లైక్ మహేష్ లాగా, ఇక్కడ సాంద్రా లాగా ఉంది. సో పోను చూడాలి మనకి ఎపిసోడ్లో వీళ్ళు ఎలా ఉంటారు అనేది. సో ఇలా అందరిది అయిపోయిన తర్వాత ఇక లవ్ గురు క్లోజ్ చేశాడు, సినిమా క్లోజ్ అయిపోయింది, ఎపిసోడ్ క్లోజ్ అయిపోయింది. మరి ఈ ఎపిసోడ్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఈ ఎపిసోడ్లో మన మ్యాడ్ కప్పులు ఎవరో మాట్లాడుకోవాలి కదా. ఆ మ్యాడ్ కప్పులు మాట్లాడుకునే ముందు మన యొక్క వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోదగ్గర. సో మన మ్యాడ్ కప్పులు వచ్చేసి భాను అండ్ జాను, నో డౌట్. ఎందుకు ఏంటంటే మాట్లాడుకుందాం, సింపుల్ మామ. వాళ్ళ న్యూ కప్పుల్ని వెల్కమ్ చేసిన పద్ధతి కానీ, నైట్ అంతా వాళ్ళు కన్వర్జేషన్ చేయడం కానీ, న్యూ కపుల్ ఇంప్రెస్ అయ్యి 5 స్టార్ ఇవ్వడం అని తలుచుకున్నారంటే ఏదో మ్యాటర్ ఉంది. అలాగే న్యూ కపుల్కి కొంచెం కన్సర్న్ చూపిస్తూ రూమ్ ఇవ్వడం కానీ ఇవన్నీ చాలా మంచిగా అనిపించాయి. అందుకని నా మ్యాడ్ కపుల్ ఆఫ్ ద ఎపిసోడ్ వచ్చేసి భాను అండ్ జాను. అండ్ మీ మ్యాడ్ కపుల్ ఎవరు అనేది కింద కామెంట్ చేయండి మామ. అలాగే వీడియో లైక్ చేసి చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే నెక్స్ట్ వీడియో కొంటామా బయట.